హలో గ్యాస్ బిగ్ అప్డేట్. బూమ్రా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ వస్తున్నాడా లేదా అని చెప్పేది కన్ఫర్మేషన్ లేకుండా ఉండింది కాదు 2 days బ్యాక్ వరకు. ఖచ్చితంగా అయితే ఇవాళతో కన్ఫర్మేషన్ అయిపోయింది. బూమ్రా బ్యాక్ అన్నమాట. బూమ్రా ఈజ్ బ్యాక్. ముంబై క్యాంపెయిన్ లో ఆల్రెడీ పార్టిసిపేషన్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయింది. ప్రాక్టీస్ చేస్తున్నాడు. రేపు జరిగే ఆర్సీబీ మ్యాచ్ తో మేబీ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. కన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు లేదు. బూమ్రా ఖచ్చితంగా రేపు మ్యాచ్ ఆడతాడు అని చెప్పి ఆర్సీబీతో ఖచ్చితంగా అయితే ఆడే ఛాన్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ముంబై దారుణమైన లాస్లో ఉంది. దారుణంగా ఆడుతుంది. బౌలింగ్ అటాక్ కరెక్ట్గా లేదు. స్కోర్ కొట్టిస్తుంది. బ్యాటింగ్ ఆడలేకపోతుంది. అన్ని రకాలుగా దెబ్బ తింటుంది. కాబట్టి బుమ్రా లాంటి ఒక మంచి స్ట్రెంత్ ఉన్న బౌలర్ ఉంటే ముంబై ఖచ్చితంగా ప్లస్సే. కింగ్ 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 బౌలింగ్ కింగ్. బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ కింగ్ అయితే ఈయన బౌలింగ్లో కింగ్ అనమాట బుమ్రా. అలాంటి కింగ్ లేకపోతే లోటు అనేది కనబడుతుంది కదా. బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది ముంబైకి. మరి బుమ్రా లేకపోయినా లోటు అనమాట. అది అది మ్యాటరు. బుమ్రా రేపు మ్యాచ్లో ఉంటే బెటరా లేకపోతే బెటరా? ముంబై ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే లేకపోతే బెటర్ ఏమనుకుంటున్నారు. బట్ ఉన్నా కూడా జరిగేది జరుగుతుంది. దానికి ఎవరేం చేయలేరు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ అఫిషియల్ కన్ఫర్మేషన్ ఫర్ టుమారో మ్యాచ్. అదే ఆర్సీబీ వర్సెస్ ముంబై. వాంకడేలో మ్యాచ్ కాబట్టి సో వాళ్ళకి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. అక్కడ విరాట్ కోహ్లీ కూడా స్కోర్ పెద్దగా చేసినట్టయితే చరిత్రలో లేదు. 2015 నుంచి ఇంతవరకు సరిగ్గా ఆడలేదు. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రాలేదు ముంబై వాంకడే స్టేడియంలో విరాట్ కోహ్లీకి. సో పర్ఫామ్ చేస్తాడా లేదా రేపు విరాట్ కోహ్లీ కూడా ఒక ఛాలెంజే. అలాగే బుమ్రా వస్తే కూడా ఎట్లా ఉంటుందో ఇంకా అదొక ఛాలెంజ్ అనమాట ఆర్సీబీ టీమ్కి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ అఫిషియల్ కన్ఫర్మేషన్ అండ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గ్యాస్. లవ్ యూ ఆల్.